ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. ఇక్కడ మనం ఒక పెద్ద ఫ్లెక్స్ బోర్డు చూస్తూ ఉన్నాం. 7 ప్రదక్షిణలు 7 శనివారముల వ్రతము. ఒక మంచి కాన్సెప్ట్తో ఈ యొక్క ఆలయంలో భక్తులు స్వామివారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 7 ప్రదక్షిణలు 7 శనివారములు. 7 సంఖ్య స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి సంఖ్య. అటువంటి 7 అనేటటువంటి సంఖ్యను ప్రధానంగా చేస్తూ స్వామివారి యొక్క గర్భాలయం ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి ఆలయం చుట్టూ భక్తులందరూ కూడా గోవిందనామ స్మరణతో 7 ప్రదక్షిణలు చేయడం అనేటటువంటిది పరిపాటి. శనివారం రోజున 7 ప్రదక్షిణలు చేస్తూ అలా 7 వారాల పాటు 7 ప్రదక్షిణలు 7 వారాల పాటు ఆ స్వామివారి గుడి చుట్టూ కూడా 7 శనివారాలు ప్రదక్షిణలు చేయడం అనేటటువంటిది ఇక్కడ పరిపాటిగా వస్తుంది. దీని బృహత్తర కార్యక్రమం వల్ల ఏంటంటే స్వామివారిని ఏదైతే మనసులో కోరుకునే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కోరుకుంటూ స్వామివారిని మనసులో జపిస్తూ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఇక్కడ మనకి చూస్తూ ఉన్నారు. ఆయు, ఆరోగ్య, వివాహ, సంతానం, గ్రహ సంబంధమైనటువంటి బాధలు తొలగించేటటువంటి స్వామివారు. మనం ఏదైతే ఉందో ఒక వివాహం కావట్లేదు మన ఇంట్లో పిల్లలకి, వాళ్ళు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చొప్పున 7 శనివారాలు చేస్తూ మనసులో కోరుకుని ఆ స్వామివారిని దర్శించుకొని పూజిస్తే కనుక ఇక్కడ ఆ వివాహం కానిటువంటి వారికి వివాహం, సంతానం లేనటువంటి వారికి సంతానం, అలాగే గృహము లేనటువంటి వారికి సొంత గృహాలు కూడా ఇక్కడ కలుగుతాయి. అలాగే గ్రహపీడలు ఏమన్నా ఉన్నా సరే ఈ స్వామివారిని 7 శనివారాల పాటు 7 ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క స్వామివారి యొక్క కృప వారి మీద ఉండి వారి యొక్క మనోభీష్టం నెరవేరుతుందనేటటువంటి సంకల్పంతో ఈ యొక్క ఆలయంలో ఈ 7 ప్రదక్షిణలు 7 శనివారాలు అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీరు కూడా ఈ 7 ప్రదక్షిణలో భాగస్వాములు కావాలని ఒక ఉద్దేశంతో, అసలు ప్రదక్షిణ అనేటటువంటి దానికి అర్థం ఏంటి అనేటటువంటిది మనం ప్రతి అక్షరానికి తెలుసుకోవాలి. ఇందులో ప్రధానంగా చూడండి, ప్రా అంటే పాపనాశనమని, దా అంటే కోరికలు నెరవేర్చుట అని, క్ష అంటే భవిష్యత్తు జన్మల నుండి విమోచనమని, నా అనగా ధ్యానం ద్వారా ముక్తిని ప్రసాదించమని ఒక బృహత్తరమైనటువంటి అర్థాన్ని కూడా మనకి ప్రదక్షిణ వల్ల కలిగేటటువంటి అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఈ యొక్క బోర్డు అనేటటువంటిది భక్తులకి తెలియడానికి, ప్రదక్షిణ గురించి గొప్పతనాన్ని తెలియడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరు కూడా ఈ 7 వారాల వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారాల పాటు 7 ప్రదక్షిణలు చేస్తూ 7 ప్రదక్షిణలు ప్రతి శనివారం ఈ ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తూ 7 శనివారాలు ఈ స్వామివారిని దర్శించి మీ యొక్క ఆరోగ్య భోగభాగ్యాలన్నింటినీ, మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి మరీ తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ స్వామివారిని మనసులో కోరుకుంటూ మీ యొక్క ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారిని పూజించాలని మరీ కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇంత విశాలమైనటువంటి ప్రాంగణంలో ఎన్ని వందల మంది, వేల మంది భక్తులు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి ఏదైతే ప్రధానమైనటువంటి ఆలయం ఉందో ఆ ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాల్లో ఉన్నటువంటి స్వాములందరినీ కూడా మనం దర్శించుకుంటూ గోవింద గోవింద అంటూ కూడా స్వామివారిని మనసులో స్మరించుకుంటూ ఆ కోరికలు లోపల మననం చేసుకుంటూ స్వామివారిని విన్నవించుకుంటూ కూడా ఇక్కడ ఆ 7 ప్రదక్షిణలు చేసి 7 శనివారాల పాటు ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని 7 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ స్వామివారి యొక్క గరుడని దర్శించి వెంటనే స్వామివారి యొక్క మూలమూర్తి దగ్గరికి వెళ్ళి అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో శ్రీ ఆరవిల్లి రఘురామాచార్యులు గారిని స్వామివారికి మీ మనసులో కోరికను విన్నవించమని ఆ స్వామివారిని పూజించడం, అభిషేకించడం చేసుకోవాలి. ఇక్కడ స్వామివారిని 7 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత మహాద్వారం గుండా లోపలికి వచ్చి స్వామివారిని తదేకంగా చూస్తూ మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరికను మనసులో స్వామివారికి విన్నవించుకుంటూ ఆ స్వామివారిని దర్శించి 7వ శనివారం 7 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత స్వామివారిని అర్చన చేసుకుని, అభిషేకించి అర్చన చేసుకుని ఆ స్వామివారి యొక్క
మీరు ఏదైతే మనసులో కోరికను కోరుకున్నారో ఆ కోరిని స్వామివారికి విన్నవించుకోవడం, అది వెంటనే కూడా తీరడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే మీ యొక్క కోరికను స్వామివారికి విన్నవించుకుని ప్రదక్షిణలు పూర్తయిన పిదప మీ కోరిక తీరిన తర్వాత మీరు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుకు సంబంధించినటువంటి స్వామివారికి చెల్లించి ఆ స్వామివారి యొక్క కృపను పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. ఇక్కడ స్వామివారు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు, ప్రతి శనివారం కూడా 7 ప్రదక్షిణలు స్వామివారి ఆలయం చుట్టూ చేయాలి. అలా 7 ప్రదక్షిణలు చొప్పున 7 శనివారాలు చేసి ఆ స్వామివారికి మరింత దగ్గరగా ప్రీతిపాత్రంగా మీరు అందరూ వెళ్ళాలని, ఆ స్వామివారిని దర్శించి స్వామి అందరి మీద ఉండాలని మరీ తెలియజేస్తూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. कौसल्या रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं देवमानिकम्। कौसल्या रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं देवमानिकम्। उत्तिष्ठोत्तिष्ठ भूमिन्दमुत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठोत्तिष्ठ गोविन्दमुत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। मातः समस्त जगदामर्कैतभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रितजनप्रियदानशीरे श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्। मातः समस्त जगदामर्कैतभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्। तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले गिरिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथरयिते दयानिधे। अत्यादिसप्तऋषयः समुपास्य सन्ध्या आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्। पञ्चाननाब्जभवषण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितं विबुधास्तु वन्ति भाषापतिः पतति वासरसुद्धिमारात् शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्। ईषत्प्रफुल्लसरसीरुहनारिकेलपूगद्रुमादिसुमनोहरपालिकानाम् आवादिमन्दमनिरस्सह दिव्यगन्धैः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्। नीयनेत्रयुगमुत्तमपञ्चरस्ताः पात्रावशिष्टकदलीफलपायसानि भुक्त्वा सलीलमतकेळि सुखा पठन्ति शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्। तन्त्रीप्रकर्ष मधुरस्वनया विपञ्च्या गायत्यनन्तचरितं तव नारदोऽपि भाषा समप्रभसकृत्तरचाररम्यम् शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्। गङ्गावली च मकरन्दरसानुवित्तजङ्गारगीतनिरतैः सह सेवनाय निर्यात्युपान्तसरसी कमलोदरेभ्य शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्। योषागणेन वरदध्निविमध्यमाने घोषालयेषु दधिमन्तरतीव्रघोषाः रोषात् कलिं विदधते ककुपस्य पुम्बाः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्। पत्नी च मित्र च तपत्रकथानि वर्गाः कर्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या धेरीनिनाथमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्। श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्रीनिवास जगदेकदैकसिन्धो श्रीदेवतागृहपुजान्तरदिव्यमूर्ते
श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् मन्नभीष्टवरदाखिल लोकबन्धो श्रीनिवास जगते कदयैक सिन्धो श्रीदेवता गृहभुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करिणिकाग्लव निर्मलाङ्गाः श्रेयोर्तिनो हरभिरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेद्रहतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्